హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 25. బాబాయ్, నేను పైనాపిల్ జ్యూస్ తాగను. వేరే ఉంటే తీసుకురారా అంది ప్రణవి. ఏదో ఒకటి తాగొచ్చు కదా, మళ్ళీ ఈ వేషాలు అవసరమా అనుకున్నాడు సూర్య. అయ్యో, మన క్యాంటీన్లో అదొక్కటే జ్యూస్ ఉందమ్మా, వేరే లేదు అని చెప్పాడు ఆయన. అవునా, పర్లేదు బాబాయ్, ఇది తీసుకెళ్ళండి, ఇది నేను తాగను అంది ప్రణవి. సరే అమ్మా, పోనీ బయట ఏదైనా తీసుకురమ్మంటారా అని అడిగాడు ఆయన. వద్దు బాబాయ్, ఇంకా కాసేపైతే ఇంటికి వెళ్ళిపోతాం కదా అని మళ్ళీ తన వర్క్లో పడిపోయింది ప్రణవి. వెళ్ళిపోతున్న ప్యూన్ని మళ్ళీ పిలిచాడు సూర్య. హా సార్, మన ఆఫీస్ ముందు ఉన్న రెస్టారెంట్లో ఫ్రెష్ జ్యూస్ తీసుకురండి, అక్కడ బాగుంటుంది అని అతడికి డబ్బులు ఇచ్చి పంపాడు సూర్య. ప్రణవి సూర్యని అలాగే చూస్తూ ఉంది. ఇప్పుడు బయట నుండి తెప్పిస్తున్నాడా నాకు వీడు అనుకొని. సూర్య అతడు జ్యూస్ తాగుతూ ప్రణవి వైపు చూసి, దీని గుడ్లు పీకేయాలసలు. ముందు గుడ్లు గూబలా ఎలా చేస్తుందో చూడు, దొంగ మొహంది. వర్క్ చేసుకోవాలా వద్దా ఇక్కడ, అలా చూస్తే నాకు పిచ్చి లేస్తుంది అనుకుంటూ అతడు జ్యూస్ కంప్లీట్ చేసి ప్రణవి వైపు ఇక చూడకూడదు అని ఫిక్స్ అయ్యాడు. కానీ అనుకున్నంత తేలిక కాదు కదా ఆ పని. ప్యూన్ వెళ్ళి మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి ప్రణవికి ఇచ్చాడు. ప్రణవి ఇంకా మిగిలిన వర్క్ ఉండడంతో అది పక్కన పెట్టి వర్క్ చేస్తూ ఉంది. అది తీసుకురమ్మంది పక్కన పెట్టడానికి కాదు, నిన్ను తాగమని అన్నాడు సూర్య వర్క్ చేస్తూనే. ఓయబ్బో, ఇప్పుడు వీడికి నా మీద ప్రేమ పొంగి పొర్లుతుంది కదా అనుకొని సూర్యనే ఓరగా చూస్తూనే ఆ జ్యూస్ కంప్లీట్ చేసింది ప్రణవి. సూర్య ప్రణవి జ్యూస్ తాగడం చూసి, ఇది మార్నింగ్ నుండి ఒట్టి జ్యూస్ మాత్రమే తాగి ఉంది. ఫుడ్ వద్దా దీని బాడీకి? ఇలా అయితే ఇక ఇది వర్క్ ఏం చేస్తుంది? రోజు హాస్పిటల్స్ అంటూ తిరగడం తప్ప అనుకున్నాడు. ఆఫీస్ టైం అయ్యాక ప్రణవి తన బ్యాగ్ సర్దుకొని మెల్లిగా తన చైర్‌లో నుండి లేవాలి అని చూసింది. కానీ ఒక్కసారిగా కళ్ళు గిర్రున తిరిగి మళ్ళీ చైర్‌లోనే కూలబడింది తల పట్టుకొని. సూర్య అది చూసి ఫాస్ట్‌గా ప్రణవి దగ్గరికి వచ్చి, ప్రణా, ఏమైందే అని అడిగాడు కాస్త టెన్షన్‌గా. ప్రణా, ఆ పేరు సూర్య నోటి నుండి విని ఎన్నాళ్ళయ్యిందో. అంత నీరసంలోనూ ఒక చిన్న నవ్వు వచ్చింది ఆమెకు సూర్య తనని అలా పిలవడంతో. పిచ్చిగాని పట్టిందా ఏంటే? నీకేమైంది అంటే నవ్వుతావు అన్నాడు సూర్య కోపంగా. ఏం లేదు సార్, ఐయామ్ ఓకే అంది ప్రణవి. ఏంటి? ఆఫ్టర్‌నూన్ లంచ్ చేయలేదు సార్, తినాలి అనిపించక. అందుకే కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి అంతే అని ప్రణవి లేచి నిలబడింది. ప్రణవి మాటకి సూర్య ప్రణవి భుజాలు పట్టుకొని తనని గోడకి లాక్ చేసి, ఏమైందే? ఈ మధ్య ఊరికే హెల్త్ అప్సెట్ అవుతుంది. ఏమైంది అని అడిగాడు గట్టిగా సూర్య. ఆ నిమిషం ప్రణవి సూర్య కళ్ళల్లోకి చూస్తూ, మన బేబీ ఇప్పుడు నా కడుపులో పెరుగుతుందిరా అని చెప్పాలి అనిపించింది. కానీ ఆ తర్వాత సూర్య రియాక్షన్ ఏంటో తెలియదు గనక ఆ మాటని తనలోనే దాచేసుకొని, నాకేమైతే మీకెందుకు సార్, అందరి ఎంప్లాయీస్‌కి హెల్త్ పాడైనా మీరిలాగే అడుగుతారా అంది ప్రణవి సూర్యనే చూస్తూ. అంతే, ప్రణవి మాటకి సూర్య కోపం నషాలానికి అంటి ప్రణవి గొంతు పట్టుకొని, కదల్దొబ్బకుండా అడిగిన వాటికి సమాధానం చెప్పవే, అందరి ఎంప్లాయీస్‌ని నేనెందుకు అడుగుతానే అన్నాడు. మరి నన్నెందుకు అడుగుతున్నారు సార్, నేను కూడా మీ ఎంప్లాయీనే కదా. బాగా బలిసి అడుగుతున్నానే, చెప్తావా చెప్పవా ఏమయింది? ఏం అవ్వలేదు. నా కోపం ఎలాంటిదో నీకు తెలుసు. నాలోని రాక్షసుడు బయటికి రాకముందే అడిగిన వాటికి సమాధానం చెప్పి ఇక్కడి నుండి దొబ్బెయ్. ఇక్కడ నిన్ను చూడాలని ఎవడూ పని మానుకొని కూర్చోలేదు అన్నాడు సూర్య. నన్ను చూడమని నేను కూడా మీకు చెప్పలేదు కదా సార్. మీరు వదిలితే నా పాటికి నేను వెళ్ళిపోతాను. బాగా బలిసి కొట్టుకుంటూ ఉన్నావే నువ్వు. దించుతా దించుతా, ఏదో రోజు ఒంటికి పట్టిన కొవ్వంతా దించుతా అంటూ ప్రణవిని కింది నుండి మీది వరకు చూసి ఆమె మొహంలో కొత్తగా కనిపిస్తున్న కళని చూసి
ఇదసలు రోజు ఏం తినే సావడం లేదు ఇక్కడ. మరి ఇంత గ్లామర్ ఎక్కడి నుండి వచ్చి చస్తుంది దీనికి అనుకున్నాడు సూర్య అతడి మనసులోనే. సూర్య, ప్రణవి ఎంతసేపు అలా ఉంటుందో చూద్దామని ఆమె గొంతు మీద చేయి వేసి, ఆమెకు రెండు వైపులా చేతులు వేసి అలాగే నిలబడి ఉన్నాడు. ప్రణవి కూడా 10 నిమిషాలు అలా చూసి చూసి, "మీరు పక్కకి తప్పుకోండి. నేను ఇంటికి వెళ్ళాలి సార్. ఆఫీస్ టైమ్ అయిపోయింది" అంది. "అబ్బచ్చా! మాకు తెలీదు మరి. ముందు నీకేమైందో చెప్పి సావు. అప్పుడొదులుతా" అన్నాడు సూర్య. "ఏం చెప్పాలి మీకు? నా హెల్త్ ఏమైతే మీకెందుకసలు? నన్ను క్వెషన్ చేయడానికి మీరెవరు? మీరు బాస్, నేను ఎంప్లాయీని. అదే రిలేషన్ మెయింటైన్ జేయండి మీరు నాతోని. అంతే తప్ప ఏదో మీరు నాకు ఏమవ్వరు. అసలు నా గురించి మీకెందుకు చెప్పండి? నాకేదైతే మీకెందుకు?" అని ఇప్పుడు నాకేమైందో మీరు తెలుసుకోవాలి అంతే కదా! చెప్తా వినండి. మీరు నన్ను బలాత్కారం చేశారు కదా! ఆ రోజు పచ్చిగా చెప్పాలి అంటే నన్ను రేప్ చేశావు నువ్వు. అప్పటి నుండి నా హెల్త్ సరిగ్గా ఉండడం లేదు. అర్థమైందా? నా ఒంటిని ఆట బొమ్మలా అనుకోని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు కదా! నేను మనిషిని అనుకున్నావా? లేక జంతువని అనుకున్నావా? నా శరీరాన్ని నీకిష్టం వచ్చినట్టు హింసించావు. ఇప్పుడు మాత్రం ఏమైంది? హెల్త్ అప్‌సెట్ ఎందుకయిందని అవన్నీ నీకు అనవసరం. నీకు నచ్చినట్టు చేశావు కదా! అలానే ఉండు. ఇంక నా విషయంలో కలగజేసుకోకండి మీరు" అని సూర్యని కోపంగా చూస్తూ చెప్పింది ప్రణవి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.